హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జెన్యూన్ టాలీవుడ్. మెగా అభిమానులు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం నలుమూలల నుండి ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నుండి మొదలుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్తో పాటు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అయితే వారందరికీ పునాదులు నిర్మించి ఇచ్చింది మాత్రం మెగాస్టార్ అనే విషయం ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఈ మెగా అభిమాన సంద్రోహానికి ముఖ్య కారణం చిరంజీవి అన్నది అందరూ ఒప్పుకునే సత్యం. కోట్లలో ఉన్న ఈ అభిమానులందరూ ఇప్పుడు మెగాస్టార్ రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే వీరందరి ఎదురు చూపులను కాస్త దూరం చేస్తూ సినిమాకు సంబంధించిన టీజర్ని విడుదల చేశారు. ఒకసారి ఈ టీజర్ని గనక విశ్లేషిస్తే ముందుగా చెప్పాల్సింది చిరంజీవి గారి నటన గురించి. టీజర్ ఉంది 40 సెకండ్లే అయినా మొత్తం తననే హైలైట్ చేశారు. ఆ 40 సెకండ్లలో ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాడు మెగాస్టార్. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా, ఏ స్వీట్ వార్నింగ్ అని చెప్తుంటే ఒక్కసారి గూస్ బంప్స్ రావడం ఖాయం. ఆ వాయిస్లో ఉన్న బేస్, ఆ కళ్ళతో చిన్నపాటి స్మైల్తో అదిరిపోయేలా చెప్పాడు. ఇంతకన్నా చిరంజీవి గారి గురించి చెప్పేంత వాణి కాదు. ఇక కథ గురించి చెప్పాలంటే ఎటువంటి క్లూ లేకుండా చూసుకున్నారు. ఒక్క డైలాగ్, ఒక పాటకి సంబంధించిన సీన్, కొన్ని యాక్షన్ సీన్స్ అంతే ఉంది ఈ టీజర్లో. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం బాగానే ఉంది. సినిమా విడుదలైతే కానీ మ్యూజిక్ గురించి చెప్పలేం. ఇక ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతమని చెప్పాలి. ఇక వివి వినాయక్ డైరెక్షన్ గురించి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ సినిమా అంటే ఇంకా రెచ్చిపోయి చేస్తాడు వినాయక్. మొత్తంగా టీజర్ చూశాక సినిమా చూడాలనే తపన మరింత పెరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంత అద్భుతంగా ఉన్నాడు మెగాస్టార్. చూడాలి మరి ఈ టీజర్తో మెగాస్టార్ యూట్యూబ్లో ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో. కీప్ వాచింగ్ జెన్యూన్ టాలీ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.